హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. రీసెంట్గా నేనైతే గోల్డ్ షాపింగ్ అయితే చేశాను. సో నేనైతే ఏం కొన్నాను ఏంటి అనేది మీకు షేర్ చేస్తున్నాను అనమాట. నేనైతే ఎప్పుడు ఖజానాలోనే పర్చేస్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే ఖజానాలో రీజనబుల్ వాల్యుయేషన్ ఉంటుంది. సో నాకైతే ఆ పాయింట్ బాగా నచ్చుతుంది. అందుకే నేనైతే ఖజానాలోనే షాపింగ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలో అయితే కొన్ని పాయింట్స్ కవర్ అవుతాయండి గోల్డ్ గురించి. అవి ఏంటంటే, నేను ఎలా ఈ ఆర్నమెంట్ని పర్చేస్ చేశాను, ఎందుకు పర్చేస్ చేశాను, అసలు ఈ ఆర్నమెంటే ఎందుకు పర్చేస్ చేశాను, విఏ విషయంలో నేను తీసుకున్న కేర్ ఏంటి, అంటే విఏ ఎక్కువ పే చేశానా తక్కువ పే చేశానా, అసలు ఈ ఆర్నమెంట్ కొనడానికి మనీ ఎలా ప్లాన్ చేశాను అనేది ఓవరాల్గా ఈ వీడియోలో కవర్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కొన్న ఆర్నమెంట్ వచ్చేసి ఈ కడ అనమాట. ఇది చూడంగానే గాజు టైప్లో అనిపిస్తుంది, కానీ ఇది కడ అనమాట. జెంట్స్ వేర్ చేస్తారు కదా కడ, అదనమాట. బట్ నేనైతే ఈ కడాని ఎందుకు పర్చేస్ చేసుకున్నాను అంటే, నేను చదువుకునే టైంలో నా ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలే ఇలాంటి కడాస్ కూడా వేర్ చేసేవాళ్ళు. సో అందుకని నా కోసమని ఈ కడాని పర్చేస్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మెషిన్ వర్కే, హ్యాండ్ వర్క్ అయితే కాదు. సో అందుకని నాకు విఏ అనేది చాలా తక్కువ పడిందనే చెప్పొచ్చు. అండ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, నిండుగా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను ఎలా ప్లాన్ చేసి పర్చేస్ చేశాను అనేది నేను ఈ పాయింట్ చెప్తాను. నేనైతే జిఆర్టీ యాప్లో కొంచెం అటు ఇటు సెర్చ్ చేస్తుంటే ఈ కడా టైప్ మోడల్ నేనైతే చూశానండి. విఏ చాలా తక్కువ అనిపించింది. అంటే 24 గ్రామ్స్కి మనకి విఏ ఒక 9,000 ఆర్ సంథింగ్ ఎల్స్ అలా పడిందనమాట. నేనైతే లాస్ట్ ఇయర్ 22 గ్రామ్స్ ఆర్నమెంట్ పర్చేస్ చేస్తే 22,000 నాకు విఏ ఛార్జెస్ పడినాయండి. బట్ ఆ కడాకి 24 గ్రామ్స్కి 9,000 విఏ అంటే చాలా తక్కువ అనిపించింది. ఆ ఆర్నమెంట్ పర్చేస్ చేసుకోవాలనుకున్నాను, బట్ నా దగ్గర అంత అమౌంట్ అయితే లేదు. బట్ గోల్డ్ కాయిన్స్ కూడా నా దగ్గర అన్నీ లేవు. బట్ నేనైతే ఎలా ప్లాన్ చేసుకున్నాను అంటే, నా దగ్గర లాస్ట్ ఇయర్ కొనుక్కున్న నెక్లెస్ ఒకటి ఉందండి 22 గ్రామ్స్ది. సో దాన్ని నా దగ్గర ఉన్న ఒక 8 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ని కలిపేసి ఎక్స్చేంజ్ మీద నేనైతే ఈ కడానైతే పర్చేస్ చేసుకున్నాను అనమాట. ఈ కడా వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ ఉందండి, 30.781 అనమాట. దానికి విఏ వచ్చేసి 1.8 సంథింగ్ ఉంది. అంటే మనకి 1 గ్రామ్ వచ్చేసి 7,200 ఉంటే దానికి ఇంటూ 1.8 గ్రామ్స్ కాస్ట్ వేస్తామన్నమాట. అంటే నియర్లీ 2 గ్రామ్స్ అనమాట. అంటే 14,000 చేంజ్ పడుతుంది విఏ వచ్చేసి. అండ్ ఓవరాల్గా జిఎస్టీ కూడా 6,800 అలా పడిందండి. విఏను జిఎస్టీ కలిపితే 20,000 అరౌండ్ అలా పడుతుంది. అంటే 21,000 రౌండ్ ఫిగర్ అవుతుంది. నేనైతే 30 గ్రామ్స్కి గోల్డ్ అనేది ఎక్స్చేంజ్ చేశాను. మిగిలిన విఏ అండ్ జిఎస్టీకి మాత్రం నేనైతే మనీ పే చేయాల్సి వచ్చింది. గోల్డ్ ఇవ్వంగా మిగిలిన అమౌంట్ని ఎలా అడ్జస్ట్ చేశాను అంటే, ఖజానాలో ఆల్రెడీ నేను ఒక స్కీమ్ పే చేస్తున్నానండి. ఒక 2,000 చొప్పున ఒక 7 మంత్స్ నుంచి. సో అలా 14,000 అక్యుములేట్ అయ్యింది. ఆ 14,000కి మళ్ళీ నేను ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ పే చేశాను అనమాట. అంటే ఒక 1/2 గ్రామ్ నా దగ్గర ఉంది, అది కూడా ఇచ్చేసి నేనైతే ఆ అమౌంట్ని రౌండ్ ఫిగర్గా వాళ్ళకి పే చేసేసాను అనమాట. ఇక్కడ నేను అదే మీకు చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ 22 గ్రామ్స్ నెక్లెస్ ఇచ్చేసాను వాళ్ళకి, అండ్ 8 గ్రామ్స్ది గోల్డ్ కాయిన్స్ ఇచ్చాను అనమాట. ఈ 8 గ్రామ్స్ కూడా 24 క్యారెట్వి, అండ్ ఆర్నమెంట్ అంటే 22 క్యారెట్లో వచ్చేస్తుంది కదా. సో ఓవరాల్గా నాకు మనీ అనేది 2,24,000 సంథింగ్ చేంజ్ అనేది గోల్డ్ రూపంలో వాళ్ళకి పే చేసేసాను. అండ్ రిమైనింగ్ అమౌంట్ ఆ స్కీమ్ ద్వారా పే చేశాను. ఇంకా నాకే వాళ్ళు 500 రూపీస్ బ్యాక్ ఇచ్చారనమాట.
సో, సెకండ్ పాయింట్ వచ్చేసి నేను ఎందుకు ఓల్డ్ నెక్లెస్ ఇచ్చేసి ఈ ఆర్నమెంట్ పర్చేస్ చేసుకున్నాను అంటే, జనరల్‌గా నెక్లెస్ అంటే మనం పెట్టుకున్నప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉండాలండి. కొన్నప్పుడు నాకు ఉన్న సాటిస్ఫాక్షన్ జనరల్‌గా పెట్టుకునేటప్పుడు నాకు రాను రాను ఆ సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట. ఎందుకంటే వెయిట్ పరంగా సాటిస్ఫాక్షన్ ఉన్నా, అంత వెయిట్ అనేది నాకు పెట్టుకున్నప్పుడు కనపడట్లేదనమాట ఎవరికీ. అంటే చాలా చిన్నగా, సన్నగా అనిపిస్తుంది ఆ నెక్లెస్. నేనొకసారి మీకు చూపిస్తాను కూడా చూడండి. అట్ ద సేమ్ టైం మనం ఈ నెక్లెస్‌ని చాలా జాగ్రత్తగా మనం దాచిపెట్టాలి. లేదు అంటే అది ఇరిగిపోయి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అనిపించింది నాకైతే. మనం బ్యాంక్‌లో పెట్టినా వాళ్ళు మనం పెట్టినంత జాగ్రత్తగా దాచిపెట్టరు కదా! ఎలా పడితే అలా పెట్టేస్తారు. సో, ఆ నెక్లెస్ అనేది ప్రిజర్వ్ చేయటం నాకు చాలా కష్టంగా అనిపించిందండి. అంటే ఇంత పెద్ద బాక్స్‌లో పెట్టి దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టాలి. అదర్‌వైజ్ అది ఏదన్నా అయ్యింది అంటే మనం దానికి కొంచెము అతుకులు వేయించినా ఆ అతుకులు కూడా కనిపించేస్తాయి. సో, ఓవరాల్‌గా ఈ నెక్లెస్‌ని మెయింటైన్ చేయటం అనేది నాకు చాలా కష్టం అనిపించిందండి. అంటే మనము ప్రిజర్వ్ చేయటం గానీ, దాన్ని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవటం కానివ్వండి, ఎందుకొచ్చిన పనిరా బాబు అనిపించింది నాకు. అట్ ద సేమ్ టైమ్ నేను పెట్టుకున్నా కానీ నాకు నా మెడకి అది అస్సలు కనిపించట్లేదండి. చాలా చిన్న వస్తువులాగా అనిపిస్తుంది. దాని వెయిట్ పరంగా అయితే 22 గ్రామ్స్ ఉన్నా, ఆ వెయిట్ అనేది ఆ ఆర్నమెంట్ సైజులో కనిపించట్లేదనమాట. సో, అందుకని నేనైతే ఇది ఎక్స్‌చేంజ్ చేయాలనే అనుకున్నాను. మెయింటెనెన్స్ పర్పస్ మెయిన్ అయితే, అండ్ అది నాకు సూట్ అవ్వట్లేదనేది రెండో పాయింట్ అనమాట. అందుకని ఎక్స్‌చేంజ్ చేయాల్సొచ్చింది ఆర్నమెంట్‌ని. ఇక నెక్స్ట్ వచ్చేసి వీఏ గురించి మాట్లాడుకుంటే, మనము వన్స్ ఈ ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు వీఏ పే చేస్తాము. మళ్ళీ ఎక్స్‌చేంజ్ చేసినప్పుడు మనకి ఆ వీఏ నష్టం కదా అని మీరు అడగొచ్చు. బట్ నేను అనుకున్న పాయింట్ ఏంటి అనేది నేను మీకు షేర్ చేస్తాను. వీఏ గురించి పక్కన పెడితే దీని యొక్క వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ అండి. నా దగ్గరేమో 8 గ్రామ్స్ కాయిన్స్ ఉన్నాయి. ఆ 8 గ్రామ్స్‌తో ఏదన్నా వేరే ఆర్నమెంట్ కొనాలన్నా ఎంతో కొంత వీఏ పే చేయాలి. అట్ ద సేమ్ టైం నాకు ఈ నెక్లెస్ మెయింటెనెన్స్ అనేది చాలా కష్టంగా అనిపించిందండి. సో, నేనేమనుకున్నానంటే ఈ నెక్లెస్‌ని ఆ గోల్డ్ కాయిన్స్‌ని రెండిటిని కలిపేసి ఒక ఆర్నమెంట్ కింద కన్వర్ట్ చేసేస్తే ఒక రౌండ్ ఫిగర్ అయిపోతుంది. అంటే 22 గ్రామ్స్‌ని ఆ 8 గ్రామ్స్‌ని కలిపేస్తే ఓవరాల్‌గా 30 గ్రామ్స్ ఆర్నమెంట్ అనేది నాకు చేతిలో కనపడతా ఉంటుందండి. ప్లస్ వీఏ కూడా నేను కొన్న ఆర్నమెంట్‌కి చాలా తక్కువ. అంటే ఓవరాల్‌గా నేను 30.7 గ్రామ్స్ ఆఫ్ ఆర్నమెంట్‌కి నేను 1.816 గ్రామ్స్ వీఏ పే చేశాను. అంటే ఆల్మోస్ట్ 13,000 నేను వీఏ పే చేశానండి. 22 గ్రామ్స్ ఆఫ్ ఆర్నమెంట్‌కి నేను 1 ఇయర్ బ్యాక్ 22,000 వీఏ పే చేస్తే, ఈ ఇయర్ నేను 30 గ్రామ్స్ ఆఫ్ ఆర్నమెంట్‌కి 13,000 వీఏ పే చేశాను. అంటే ఒకసారి కంపేర్ చేయండి ఎంత తక్కువ పే చేశాను ఈ ఆర్నమెంట్‌కి అని. ఆ నెక్లెస్ బిల్ కూడా చూపిస్తున్నాను చూడండి. 22.75 గ్రామ్స్ నెక్లెస్‌కి 21,700 వీఏ పే చేశాను. చూస్తున్నారా 22 గ్రామ్స్‌కి 21,700 పే చేశాను వీఏ. బట్ నేను ఇప్పుడు మాత్రం ఆ కడాకి 30 గ్రామ్స్ అయినా కానీ 13,000 వీఏ పే చేశాను. అంటే ఎంత వేరియేషనో ఒకసారి చెక్ చేసుకోండి. అందుకే ఈ కడాని పర్చేస్ చేశాను. ఓవరాల్‌గా ఎందుకు పర్చేస్ చేశాను అంటే, తక్కువ వెయిట్ ఉన్న ఆర్నమెంట్స్ చాలా ఉండటం ఎందుకని చెప్పేసి, ఓవరాల్‌గా మొత్తం వెయిట్‌తో ఒక ఆర్నమెంట్ ఉండటం బెస్ట్ అని చెప్పేసి, నేనైతే వెయిట్ అంతా కలిపేసి ఒక ఆర్నమెంట్‌ని పర్చేస్ చేశాను. ఎలా పర్చేస్ చేశాను అంటే, నేనైతే జిఆర్‌టీ వెబ్‌సైట్ చెక్ చేశాను అండ్ జిఆర్‌టీ స్టోర్ విజిట్ చేశాను. అండ్ దెన్ అక్కడున్న కాస్ట్‌ని, ఖజానాలో ఉన్న కాస్ట్‌ని కంపేర్ చేసి, వాల్యుయేషన్ ఎక్కడ తక్కువ అని చెప్పేసి కంపేర్ చేశాను. అట్ ద సేమ్ టైం నాకు కావాల్సిన వెయిట్ అనేది జిఆర్‌టీలో దొరకలేదండి. నాకు ఖజానాలో నాకు కావాల్సిన వెయిట్ అంటే 30 గ్రామ్స్ కావాలి నాకు. అందుకని 30 గ్రామ్స్ ఖజానాలో దొరికింది. దట్ టు వాల్యుయేషన్ అనేది జిఆర్‌టీలో 24 గ్రామ్స్‌కే 12,000 అలా ఉంది. అండ్ నాకు ఖజానాలో 30 గ్రామ్స్‌కి 13,000 ఉంది. సో, అందుకని ఖజానా ప్రిఫర్ చేసి నాకు కావాల్సిన వెయిట్ 30 గ్రామ్స్ కడా పర్చేస్ చేశాననమాట. ఈ కడ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నా ఒపీనియన్ కరెక్టా కాదా? మీకు నచ్చిందా? అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ కడాయి ఎలా ఉందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.